రావణాసురుడి ఆజ్ఞను అనుసరించి నేను ఈ లంకను రక్షిస్తూ ఉండేటువంటి లంకాధి దేవతను నేను. నన్ను నిర్జించిన తర్వాత మాత్రమే ఎవడైనా ఈ లంకలోకి ప్రవేశించగలడు అని చెప్పి చెప్తూ ఉన్నది. అప్పుడు వెంటనే హనుమ మహాపర్వతాకారాన్ని ధరించాడు. అప్పటిదాకా చిన్న రూపంలో పిల్ల రూపంలో ఉన్నాడు కదా, అటువంటి ఆయన ఇది రాక్షసి మంత్రాధిదేవత లంకిణి అని చెప్పి గ్రహించంగానే వెంటనే మహాపర్వతాకారాన్ని ధరించాడనమాట హనుమ. ఆయన అసలు పెద్ద మంత్రస్వరూపుడు. ఆ మహామంత్రం ముందు ఈ క్షుద్ర మంత్రాలు ఎందుకు పనికి వస్తాయి? ఏదో మీ లంక చాలా అందంగా ఉన్నది, ఏదో చూసిపోదామని వచ్చాను, తప్పే ఉన్నది ఇందులో అని చెప్పి నేను అంటూ ఉన్నాడు. కొంచెం హాస్య సంభాషణగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ దుర్బుద్ధి అని చెప్పి నేను అన్నది ఇక్కడ హనుమని. మామ నిర్జిత్య దుర్బుద్ధే రక్షసేశ్వర పాలితాం నశక్య మధ్యతే ద్రష్టుం పురీయం వానరాధమా. ఓ వానరాధమా, దుర్బుద్ధి అని చెప్పి సంబోధిస్తూ, నన్ను నిర్జించిన తర్వాత మాత్రమే, నన్ను జయించిన తర్వాత మాత్రమే నీవు లంకలోకి అడుగు పెట్టగలవు అని చెప్పి తలేన వానర శ్రేష్టం తానయామాస వేగిత. ఆ మాట అని అది హనుమని ఒక దెబ్బ కొట్టింది. హనుమ ఊరుకుంటాడా అప్పుడు? ఈయన ఏమి చేశాడంటే, తతస్స కపిశార్దూల లంకాయ తాగితో భృషం ననారసు మహానాదం వీర్యవాన్ పవనాత్మజ. ఈయన ఒక పెద్ద మహా గర్జన చేశాడు. గర్జన చేసి అయ్యో పాపం స్త్రీ కదా అని చెప్పి జాలి తలిచాడు. ఇదండి ఇక్కడ మేధావి అని చెప్పి ఇందాక వాడారే, అంతకుముందు కూడా మళ్ళీ మేధావి అని చెప్పి వాడారు ఇక్కడ. అయ్యో ఆడదాన్ని చంపడం ఎందుకు అని చెప్పినని దయతలచి తత సంవర్తయామాస వామహస్తస్య సంగుళీ ముష్టినాభిజఘానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత. ఎడంచేతి వేళ్లతో మాత్రమే ఊరికి అట్లా ఒక దెబ్బ కొట్టాడు. దాన్ని తన బలవంతా అసలు ఇక్కడ ఉపయోగించలేదు. ఒక మహానాదం అయితే చేశాడు. శ్రీహత్య ఎందుకు చెయ్యాలి అని చెప్పి కేవలం తన ఎడంచేతి మునివేళ్లతో మాత్రమే అలా అన్నాడట. అనగానే అది కాస్త పడిపోయి ఏమంటా ఉన్నదో చూడండి. దాని గర్వము అహంకారం అంతా కూడా తగ్గిపోయింది. ఉవాచ గర్భితం వాక్యం హనుమంతం ప్లవంగమం ప్రసీద సుమహాబాహు త్రాయస్వ హరిసత్తమా. ఒక్క దెబ్బతోనే, చిన్న దెబ్బతోనే హనుమ మహామంత్రస్వరూపుడు కాబట్టి క్షుద్ర మంత్రాలు ఏవి పనిచెయ్యవు కాబట్టి ఇప్పుడు శరణు వేడుతూ ఉన్నది. ప్రసీద సుమహాబాహు త్రాయస్వ హరిసత్తమా. ప్రసీద అంటే ప్రసన్నుడవు కమ్ము, హరిసత్తమా ఓ హరిశ్రేష్ఠుడా నన్ను మన్నించు, నాకు ప్రసన్నుడముకా అని చెప్పి ప్రార్థించటం, ప్రాధేయపడటం మొదలుపెట్టిందనమాట ఈ లంక. ఇది ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ అనేటువంటిది కూడా ఒక మహామంత్రం అండి. ఎవరైనా దీర్ఘమైనటువంటి మనోవ్యాధులతో కానీ దీర్ఘ రోగాలతో కానీ బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు ఈ శ్లోకంలోని ఒక్క పాదం చదువుకున్న వాళ్ళకి చాలా చాలా ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే అంటే శని బాధను బాగా తగ్గించగలుగుతాడు. గ్రహదోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి హనుమను గనక స్మరించగానే. అందుకని నిరంతరము కూడా ఈ సుందరకాండ పారాయణ కానీ, సుందరకాండలో వచ్చేటువంటి మహామంత్రాలు కానీ, మంత్రస్వరూపమైనటువంటి శ్లోకాలు కానీ మనం వింటూ ఉన్నా, చదువుకుంటూ ఉన్నా కూడా అనేక దోష నివృత్తి అనేటువంటిది మనకి తప్పనిసరిగా శీఘ్రంగా జరుగుతుంది. ఆయన పరమంత్ర విభేదనుడు కదా హనుమ. ఇతరులు చేసేటువంటి మంత్ర ప్రయోగాలన్నింటినీ కూడా చాలా తేలిగ్గా తిప్పికొట్టగలుగుతాడు. ఒకసారి మళ్ళీ ఈ పాదం చెప్పుకుందాం. ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా. అంతకుముందు వానరాధమా అన్నది, దుర్బుద్ధి అన్నది, ఇప్పుడేమో కపిశ్రేష్ఠుడా, వానరశ్రేష్ఠుడా, త్రాయస్వ నన్ను రక్షింపు, ప్రసీద ప్రసన్నుడవుక, నీ భయంకరమైనటువంటి రూపం వద్దు, నీ దెబ్బకు నేను ఓర్చుకోలేను అని చెప్పి ప్రాధాయపడటం మొదలుపెట్టిందనమాట ఈ లంక.